తన రోల్నే ఒక బ్రాండ్గా మార్చి ఒక మేనరిజాన్ని ప్రపంచమంతా ఇమిటేట్ చేసేలా చేసిన నేషనల్ అవార్డు విన్నర్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందాన హీరోయిన్గా, ఫహద్ ఫాజిల్, జగపతి బాబు, సునీల్, రావు రమేష్, తారక్ పొన్నప్ప, అనసూయ భరద్వాజులు ప్రధాన పాత్రల్లో సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన పాన్ ఇండియా మూవీ పుష్ప 2 ద రూల్. మూవీ షూటింగ్ మొదలైనప్పటి నుంచి మూవీ రిలీజ్ అయ్యే వరకు ఆకాశాన్నంటిన ఆడియన్స్ అంచనాల్ని ఈ సినిమా అందుకుందో లేదో ఈ రివ్యూలో చూద్దాం. పుష్ప పార్ట్ 1 కథకి కొనసాగింపే పుష్ప పార్ట్ 2 స్టోరీ. పుష్పరాజ్ ఒక కూలీగా తన జర్నీ స్టార్ట్ చేసి ఎర్రచందనం స్మగ్లింగ్ సిండికేట్లో రారాజుగా ఎదుగుతాడు. పవర్ అంటే ఫియర్ లేకుండా, డబ్బంటే లెక్క లేకుండా తన పేరునే ఒక బ్రాండ్గా మార్చేసుకుని లీడర్గా ఎదిగిన పుష్పరాజ్ తన వైఫ్ శ్రీవల్లి మాట కోసం ఎంత దూరమైనా వెళ్తాడు. తన భర్త సీఎంతో కలిసి ఫోటో దిగితే చూడాలనే శ్రీవల్లి ఆశ తీర్చడం కోసం ఎమ్మెల్యే సిద్ధప్ప నాయుడుతో కలిసి సీఎం దగ్గరికి వెళ్తాడు పుష్పరాజ్. అక్కడికెళ్ళాక ఏం జరిగింది? మరోవైపు అదును చూసి తనని ఎలాగైనా పట్టుకోవాలని చూస్తున్న ఎస్పీ భైరన్ సింగ్ షెకావత్ను ఢీకొని పుష్ప తన వ్యాపార సామ్రాజ్యాన్ని ఎలా విస్తరించాడు? సెంట్రల్ మినిస్టర్ వీరప్రతాప్ రెడ్డికి పుష్పకి ఉన్న సంబంధం ఏంటి? అది శత్రుత్వంగా ఎందుకు ఎలా మారింది? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానమే మిగతా కథ. అల్లు అర్జున్ తన యాక్టింగ్తో, ఫైటింగ్స్, డాన్సులతో మళ్ళీ ఇంకో నేషనల్ అవార్డు వచ్చే రేంజ్లో ఇరగదీశాడు. సుకుమార్ పుష్ప క్యారెక్టర్స్కి ఇచ్చిన ఎలివేషన్స్తో పాటు పుష్ప పలికించిన ఎమోషన్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. అల్లు అర్జున్ రష్మిక కెమిస్ట్రీ కూడా చాలా బాగుంది. కిసిక్ పాటలో తళుక్కుమని మెరిసిన శ్రీలీల తన డాన్స్తో అద్దరగొట్టేసింది. ఎస్పీ బన్వర్ సింగ్ షెకావత్గా ఫహద్ ఫాజిల్ యాక్టింగ్ బాగున్నా ఆ క్యారెక్టర్కి సరైన ఇంపార్టెన్స్ లేకపోవడం మైనస్లా అనిపించింది. ఎమ్మెల్యే సిద్ధప్ప నాయుడుగా రావు రమేష్ క్యారెక్టర్కు ఉన్న ఇంపార్టెన్స్ సునీల్, అనసూయ క్యారెక్టర్స్కి లేదు. ఇక ఈ మూవీలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది సెకండ్ హాఫ్లో వచ్చే గూస్ బంప్స్ తెప్పించే గంగమ్మ జాతర ఎపిసోడ్. క్లైమాక్స్లో వచ్చే ఫైట్ సీక్వెన్స్ స్టోరీని ఎక్కడా డిస్టర్బ్ చేయకుండా పర్ఫెక్ట్ టైమింగ్లో వచ్చే పాటలు ఈ సినిమాని ఆడియన్స్కి నచ్చేలా చేస్తాయి. క్లైమాక్స్లో సెంట్రల్ మినిస్టర్ వీరప్రతాప్ రెడ్డిగా జగపతి బాబుతో పాటు కన్నడ యాక్టర్ తారక్ పొన్నప్ప ప్రేక్షకుల్ని భయపెట్టే పాత్రల్లో అద్దరగొట్టేశారు. పుష్ప 1లో అల్లు అర్జున్ ఫ్రెండ్గా తన మ్యాజిక్తో అలరించిన కేశవ క్యారెక్టర్ పార్ట్ 2లో అంతగా క్లిక్ అవ్వలేదు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో మ్యాజిక్ చేశాడనే చెప్పాలి. డిఎస్పీతో పాటు శామ్సియస్ కలిసి అందించిన బీజిఎం కూడా బాగుంది. ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్కి ఏమాత్రం తగ్గకుండా సుకుమార్ తన మేకింగ్తో చూపించిన దర్శకత్వ ప్రతిభని అప్రిషియేట్ చేసి తీరాల్సిందే. టెక్నికల్గా బ్రిలియంట్గా ఉన్న ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఎక్కడా రాజీ పడకుండా ప్రతి సీన్లోనూ రిచ్నెస్ ఉట్టిపడేలా నిర్మించి ఆడియన్స్తో వావ్ అనిపించేలా చేసింది. విలనిజం వీక్గా ఉండడం, 3 గంటల కన్నా ఎక్కువగా ఉన్న సినిమా లెంత్ వల్ల సినిమా లాగ్ అయిన ఫీలింగ్ రావడం, సినిమా స్టార్టింగ్లో వచ్చే స్టోరీకి సంబంధం లేని ఫైట్ ఈ సినిమాకి మైనస్ పాయింట్స్. ఓవరాల్గా అల్లు అర్జున్ ఫ్యాన్స్కి పూనకాలు తెప్పించేలా ఉన్న ఈ సినిమా జనరల్ ఆడియన్స్కి కూడా ఒక మంచి మాస్ మసాలా మూవీని చూసిన ఫీలింగ్ రప్పిస్తుంది. ఏ పోటీ లేకుండా థియేటర్స్లో రిలీజ్ అయిన ఈ సినిమా రికార్డుల మోత మోగించడం ఖాయం. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.